హలో మూవీ లవర్స్. సిస్టర్ మిడ్ నైట్ డెబ్యూ డైరెక్టర్ కరణ్ కందారి డైరెక్షన్లో రాధికా ఆప్టే మెయిన్ లీడ్గా నటించిన ఈ మూవీని మే 2024లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఆ తర్వాత ఈ మూవీని ఇండియాలో 2025 మే 30న థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ట్యూబీ ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. సెటైరికల్ హారర్ జానరాలో వచ్చిన కొత్త రకం డార్క్ కామెడీ మూవీ ఇది. 1:47 డ్యూరేషన్ ఉన్న ఈ మూవీలో చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అందుకే మీరు ఈ మూవీని పొరపాటును కూడా మీ ఫ్యామిలీతో కలిసి చూడకండి. ఈ మూవీ కథంతా ఉమా అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ట్రెడిషనల్ మ్యారేజ్ సిస్టమ్ను, సోషల్ రిస్ట్రిక్షన్స్ అండ్ సోషల్ ప్రెషర్స్ను, పర్సనల్ లిబర్టీ అనే ఎలిమెంట్స్ను డిస్కస్ చేశారు ఈ మూవీలో. కొత్తగా పెళ్ళై ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ తన భర్త తనకు దూరంగా ఉండడాన్ని బేర్ చేయలేక, తనలో రేగే కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక, ఆ కోరికల్ని తీర్చుకోలేక పర్వెర్టెడ్గా మారిన ఉమా అనే ఒక అమ్మాయి జీవితం ఎలా నాశనమైందనేదే ఈ మూవీ కథ. కొత్త దర్శకుడు కరణ్ కందారి తీసిన ఈ కొత్త రకం ఎక్స్పెరిమెంటల్ సినిమా నాకైతే నచ్చింది. నాకు ఈ మూవీ ఎందుకు నచ్చిందో నాకే క్లారిటీ లేదు. ఇంకా మీకెలా చెప్పగలను ఈ మూవీ నాకెందుకు నచ్చిందో? ఎన్నో సినిమా రివ్యూలు చేసిన నాకు ఈ మూవీ గురించి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మాత్రం అర్థం కావడం లేదు. అంత వింతగా, రాగా, బోల్డ్గా, విచిత్రంగా ఉంది ఈ మూవీ. అసలు ఈ మూవీ ఏంటో తెలుసుకోవాలంటే మీకు మీరుగా చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఈ మూవీ గురించి వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా మీకు అర్థం కాదని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మూవీ సినిమాటోగ్రఫీ వండర్ఫుల్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. సామాజిక కట్టుబాట్లను ధిక్కరిస్తూ తన సొంత మార్గాన్ని ఎంచుకున్న ఉమా క్యారెక్టర్లో రాధికా ఆప్టే యాక్టింగ్ సూపర్. తనే ఈ మూవీకి బిగ్గెస్ట్ ఎసెట్. ఉమా హస్బెండ్ గోపాల్ గా అశోక్ పాఠక్ యాక్టింగ్ కూడా బాగుంది. శీతల్ గా ఛాయా కదం, రేష్మగా స్మితా టాంబేలు చేసిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. టూ మచ్ ఎక్స్పెరిమెంటల్ గా ఉండడం, క్లారిటీగా లేని క్లైమాక్స్ ఈ మూవీకి ఉన్న మైనస్ పాయింట్స్. ఫైనల్ గా చెప్పాలంటే ఈ రా అండ్ బోల్డ్ ఎక్స్పెరిమెంటల్ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, కానీ కొత్తదనాన్ని ఆశించే ఆడియన్స్ కి మాత్రం షూర్ గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.